కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. నకరికల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రకటించడం దురదృష్టకరమని చిరుమర్తి వ్యాఖ్యానించారు. అభివృద్ధికి అడ్డుపుల్లలు వేయటం సరైన పద్ధతి కాదని విమర్శించారు. చిరుమర్తి చేరికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చిరుమర్తి చేరికకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వినోద్, చిరుమర్తి లింగయ్య ప్రకటన విడుదల చేశారు. తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు ఆయన ప్రకటన జారీ చేశారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య తెరాసకు మద్దతు ప్రకటించడం ఆసక్తిగా మారింది. మొత్తం మీద గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ ఎమ్మెల్యేలందరూ కూడా తెరాసలో చేరనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి సోదరులకు సన్నిహితంగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్య పార్టీలో చేరడానికి ఆసక్తిగా మారింది. మొత్తం మీద ఆయన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. నల్గొండ నియోజకవర్గం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అనేక పదవులు అనుభవించినప్పటికీ నల్గొండ జిల్లా మాత్రం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రజలందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి ప్లాంట్ను అడ్డుకోవడం, అదేవిధంగా జిల్లాకు ఉపయోగపడేటువంటి సాగునీటి ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నించడం చాలా బాధాకరమని ఆయన ప్రకటన పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుంచే నల్గొండ జిల్లాలో కానీ తనను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరికల్ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి పనులు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పట్టించుకోలేదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మీద వీటన్నిటిని చూసిన తర్వాతే అటు నల్గొండ జిల్లాకు కానీ నగరికల్ నియోజకవర్గానికి కానీ అభివృద్ధి జరగాలంటే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా పేర్కొన్నారు. కాబట్టి కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా ఉంటున్నట్టుగా ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ నాయకత్వానికి మద్దతు పలికారని, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కాబట్టి తనకు మరొక అవకాశం లేక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. అవసరమైతే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ తెరాస తరపున పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు చారి.